Hello, good evening. Welcome to ARS News Channel. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ రిపోర్ట్ కలకలం. పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరాలు. గత నెలలో అహ్మదాబాద్ లండన్ ఫ్లైట్ కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు జరిపిన విచారణ సంస్థ ఇవాళ వెల్లడించిన నివేదిక తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నివేదికలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలడానికి పైలట్లు ఇంధనం స్విచ్ విషయంలో చేసిన పొరబాటే కారణమనేలా అభిప్రాయం వ్యక్తం కావడంతో కేంద్రంతో పాటు పైలట్ల సంఘం కూడా ఆత్మరక్షణలో పడ్డాయి. ఈ నివేదికపై స్పందించిన పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అప్పుడే ఓ నిర్ధారణకు రావద్దని కోరగా, పైలట్ల సంఖ్య అయితే తీవ్రంగా మండిపడింది. జూన్ 12న జరిగిన ఈ విమాన ప్రమాదంపై ఇవాళ వెలువడిన నివేదిక తర్వాత మొత్తం దర్యాప్తు జరుగుతున్న తీరుపై భారత పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నివేదిక పైలట్ల నేరాన్ని ఊహించినట్లుగా ఉందని మండిపడింది. పైలట్లు ఇంధన స్విచ్ విషయంలో పొరబాటు చేయడం వల్లే విమానం కుప్పకూలిందంటూ నివేదికలో చెప్పడాన్ని పైలట్ల సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ అల్పా ఇండియా అధ్యక్షుడు కెప్టెన్ సామ్ థామస్ ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన చేశారు. ఇందులో పైలట్ల నేరాన్ని ఊహించే దిశలో దర్యాప్తు జరుగుతోందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఆలోచనా విధానాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ దర్యాప్తుల చుట్టూ ఉన్న రహస్యంపై పైలట్ల సంఘం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అలాగే ఈ దర్యాప్తులో పాల్గొన్నవారి అర్హతలను కూడా ప్రశ్నించింది. ఈ కీలకమైన దర్యాప్తులకు తగిన అర్హత కలిగిన సిబ్బందిని బోర్డులోకి తీసుకోలేదనే వాస్తవం గుర్తించినట్లు తెలిపింది. ఇంధన నియంత్రణ స్విచ్లు అనుకోకుండా కదలినట్లు గతంలో వాల్ స్ట్రీట్ జర్నల్ ఇచ్చిన నివేదికను పైలట్ల సంఘం గుర్తుచేసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వారికి ఈ నివేదిక ఎలా అందిందని ప్రశ్నించింది. అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానాన్ని నడిపిన ప్రధాన పైలట్ బోయింగ్ డ్రీమ్లైనర్ 787ను 56 ఏళ్ల సుమిత్ సభర్వాల్ నడిపారు. ఆయనకు మొత్తం 15,638 గంటలు విమానాలు నడిపిన అనుభవం ఉంది. అలాగే కోపైలట్ క్లైవ్ కుందర్కు 3,403 గంటలు విమానాలు నడిపిన అనుభవం ఉంది. దీంతో వీరు తప్పు చేసే అవకాశం లేదని పైలట్ల సంఘం చెబుతోంది. ఇవాళ బయటికి వచ్చిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద విచారణ నివేదికపై మనం ఎటువంటి నిర్ధారణలకు రాకూడదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మనకు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పైలట్లు, సిబ్బంది ఉన్నారని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు. దేశంలోని పైలట్లు, సిబ్బంది చేస్తున్న అన్ని ప్రయత్నాలను తాను అభినందించాలన్నారు. వారు పౌర విమానయానానికి వెన్నెముక అన్నారు. వారు పౌర విమానయానానికి ప్రాథమిక వనరులని తెలిపారు. పైలట్ల సంక్షేమం, శ్రేయస్సుపైన తాము శ్రద్ధ వహిస్తామన్నారు. దర్యాప్తు నివేదికలో సాంకేతిక అంశాలు ఉన్నాయని, కాబట్టి ఈ నివేదికపై వ్యాఖ్యానించడం అసందర్భమవుతుందన్నారు. ప్రాథమిక నివేదిక వచ్చింది కానీ ఖచ్చితంగా ఏదైనా తేలేవరకు వేచి ఉండాలని రామ్మోహన్ నాయుడు సూచించారు. లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం 171 ఇంజిన్లకు ఇంధనాన్ని సరఫరా చేసే 2 స్విచ్లు ఆపేసి ఉన్నాయని, ఆ తర్వాత పైలట్ గందరగోళానికి గురయ్యారని, జూన్ 12న విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత కూలిపోయిందని ఇవాళ వెలువడిన నివేదిక తెలిపింది. ఒక పైలట్ ఇంధనాన్ని ఎందుకు ఆపివేశారని అడిగితే మరొకరు తాను అలా చేయలేదని సమాధానం ఇచ్చారని పేర్కొంది. దీంతో పైలట్లపై విమర్శలు వస్తున్నాయి.